హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నాటుకోడి చికెన్ కర్రీ ప్రాసెస్. నాటుకోడి చికెన్ స్కిన్లెస్ తీసుకున్నాను. 800 గ్రామ్ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ టర్మరిక్, స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, వేసినాక బాగా మిక్స్ చేయాలి. సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ బాగా పీసెస్కి పట్టేటట్టుగా పక్కన పెట్టేసుకుందాం. మ్యాగ్నేట్ చేసుకున్నాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని మసాలా ప్రాసెస్. డ్రై కోకోనట్ కొంచెం తీసుకున్నాను. ధనియా స్పూన్, మెంతులు హాఫ్ టీ స్పూన్, సోంపు హాఫ్ టీ స్పూన్, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, ఇలాచి 3, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, మిరియాలు హాఫ్ టీ స్పూన్, అన్నీ లైట్గా మాడకుండా ఫ్రై చేసుకోవాలి. పూర్తిగా 80% వేగినాక స్పూన్ గసగసాలని వేసి స్టవ్ ఆపేసుకోవాలి. ఆ ప్యాన్ హీట్ మీదనే గసగసాలు ఫ్రై అయిపోతాయి. పర్ఫెక్ట్గా ఫ్రై అయినాయి. మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పౌడర్ని పక్కన పెట్టేసి ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ని ఎక్కువ గ్రైండ్ చేయకుండా కచ్చా పచ్చాగా 800 గ్రామ్ చికెన్కి 3 ఆనియన్ తీసుకున్నాను. కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుందాం. ఎక్కువ గ్రైండ్ చేయలేదు, కచ్చా పచ్చాగా అక్కడక్కడ కొంచెం పీసెస్లు కూడా ఉన్నవి. ఇంకా ఎక్కువ గ్రైండ్ చేయకూడదు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ నాన్ వెజ్లో కొంచెం ఎక్కువగానే పడుతుంది, అందుకని వేసుకున్నాను. కరివేపాకు కొంచెం వేగినాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ని పేస్ట్ని వేసేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. మధ్య మధ్యలో మిక్స్ చేస్తా ఫ్రై చేసుకోవాలి.
జింజర్ గార్లిక్ పేస్ట్ స్పూన్. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పర్ఫెక్ట్గా పచ్చివాసన పోయే వరకు వేగనిచ్చాము. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసినాక మూత పెట్టేసి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు పెట్టి మూత మధ్య మధ్యలో మిక్స్ చేస్తా ఉడకనివ్వాలి. నీళ్ళన్నీ చికెన్లో ఉన్నవి డ్రై అయిపోతాయి. సాల్ట్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్. రెడ్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్. ఎందుకంటే మేము ముందు రెడ్ చిల్లీ సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఒక నిమిషం ఉడకనిచ్చినాక వాటర్ వేసుకొని దాదాపు ఒక 40 నుంచి 40 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. నాటుకోడి చికెన్ కాబట్టి పీసెస్ గట్టిగా ఉంటవి. ఒక 40 మినిట్స్ వరకు ఉడకనిస్తాం మూత పెట్టేసి. 30 నుంచి 40 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉడకనిచ్చాను. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా, డ్రై కోకోనట్, జీరా, సోంపు అన్నీ గ్రైండ్ చేసి పెట్టిన మసాలాని వేసుకున్నాము. వేసుకొని 1 నిమిషం అట్లా ఉడకనిచ్చి మనకు నాటుకోడి చికెన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఉడకటానికి. మనకు కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. నేను కడాయిలో పెట్టాను కాబట్టి ఎక్కువసేపు టైం పట్టింది ఉడకటానికి. అందుకని 30 మినిట్స్ వరకు 30 నుంచి 40 వరకు లో సిమ్ మీద ఉడికించుకున్నాను. కొత్తిమీర, కొత్తిమీర వేసినాక వాటర్ వేసుకొని కొంచెం వాటర్ డ్రై అయ్యే వరకు ఉడకనిచ్చుకోవాలి. ఒక 2-3 నిమిషాలు. మనకు ఎంత గ్రేవీ పతలాలో కావాలో థిక్లో కావాలో ఆ క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకొని ఉడకనివ్వాలి. వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. నేను గ్రేవీని ఎక్కువ పతలాగా కాకుండా ఎక్కువ చిక్కగా కాకుండా మీడియంలో పెట్టుకున్నాను. కొత్తిమీర వేసినాక
స్టవ్ని ఆపేసుకుందాం. ఒక బౌల్లోకి కర్రీని తీసుకుందాం. గ్రేవీ మీకు ఇంకా పత్తలాగా కావాలంటే పత్తలాగా పెట్టుకోవచ్చు, ఇంకా తిక్కగా కావాలంటే ఇంకా చిక్కగా పెట్టుకోవచ్చు. గ్రేవీని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది నాటుకోడి చికెన్ కర్రీ. నాటుకోడి గ్రేవీ రెడీ.